విద్యుత్ అవసరం లేదు, ఖరీదైన ఫిల్టర్లు అసలే అక్కర్లేదు. కేవలం చింతగింజల పొడితో నీటిలో ఉండే ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్స్ను వేరు చేయవచ్చని నిరూపించారు ముగ్గురు +1 విద్యార్థులు. జైపూర్లోని జయశ్రీ పెరివాల్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా, వివాన్ అనే విద్యార్థులు రూపొందించిన ఈ సరికొత్త ఆవిష్కరణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దాదాపు 169 దేశాల విద్యార్థులు పాల్గొన్న ప్రతిష్టాత్మక ది ఎర్త్ ప్రైజ్ 2026 పోటీల్లో ఈ ప్రాజెక్టు ఆసియా విభాగంలో విజేతగా నిలిచింది. తమ అకాడమిక్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యార్థుల బృందం రాజస్థాన్లోని గ్రామాల్లో పర్యటించింది. అక్కడ ప్రజలు తాగుతున్న కలుషిత నీటిని పరీక్షించగా వాటిల్లో 30% పైగా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. గ్రామీణులకు ఆర్థిక భారం కాకుండా సులువుగా అందుబాటులో ఉండే పరిష్కారం కోసం వీరు పరిశోధనలు ప్రారంభించారు. వ్యవసాయ వ్యర్థంగా పడేసే చింతగింజల్లో ఉండే పాలిసాకరైడ్స్ నీటిలోని కలుషితాలను ఆకర్షిస్తాయని తెలుసుకొని గువాహటి ఐఐటి ప్రొఫెసర్ మార్గదర్శకత్వంలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ముందుగా కలుషిత నీటిలో చింతగింజల పొడిని వేసి 2-3 గంటలు వదిలేయాలి. ఆ పొడి నీటిలోని మైక్రోప్లాస్టిక్ ను ఒక ముద్దలా అతుక్కునేలా చేస్తుంది. అనంతరం నియోడైమియం అయస్కాంతాన్ని ఉపయోగించి ఆ ప్లాస్టిక్ ముద్దలను నీటి నుండి సులభంగా బయటకు తీసేయవచ్చు. ప్లాస్టిక్ ను అతుక్కునేలా చేస్తుంది కాబట్టే ఈ విధానానికి ప్లాస్టిక్ అని పేరు పెట్టారు. వీరు ఇప్పటికే సుమారు 8,000 మంది విద్యార్థులకు ఈ విధానంపై అవగాహన కల్పించి ఇళ్లల్లో వాడేలా ప్రోత్సహించారు కూడా. 2026 ముగిసే సమయానికి దాదాపు 40,000 మందికి ఈ సులువైన సాంకేతికతను చేర్చడమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో సరికొత్త బాటలు వేస్తున్న అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా, వివాన్ల ప్రతిభను అందరూ అభినందిస్తున్నారు.